చర్చించుకుందాం. ఫస్ట్ ప్రశ్న అండి, భూమిపై మొట్టమొదటి జంతువులు 600 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రీ కంబ్రియన్ కాలంలో ఉద్భవించాయి. నెక్స్ట్, పక్షులు 150 మిలియన్ సంవత్సరాల క్రితం. రీజన్, పక్షులు 150 మిలియన్ సంవత్సరాల క్రితం మిసోజోయిక్ యుగంలో క్షీరదాల నుండి పరిమాణం చెందాయి. దీనికి సంబంధించిన సరైన ఎంపిక ఏది? ఎప్పుడైనా చిన్న లాజిక్ పాయింట్ అండి, పక్షులు క్షీరదాల నుంచి అభివృద్ధి చెందాయండి. పక్షుల కంటే ముందు ఏమున్నాయండి? సరీసృపాల నుంచి పక్షులకు సరీసృపాల ముందు ఉభయచరాల ముందు చేపలు. దాన్ని గుర్తుపెట్టుకుంటే ఈ ఆన్సర్ చేయొచ్చండి. ఏ సరైనది, కానీ ఆర్ తప్పు. కానీ భూమిపై మొట్టమొదటి ఏర్పడిన జీవులు 600 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రీ కేంబ్రియన్ కాలంలో ఉద్భవించాయి, కరెక్టే. పక్షులు 150 మిలియన్ సంవత్సరాల క్రితం మిసోజోయిక్ యుగంలో ఏర్పడ్డాయి, కానీ సరీసృపాల నుండి పరిణామం చెందాయి. ఇక్కడ ఆన్సర్ ఏంది? ఏ సరైనది, కానీ ఆరు తప్పు. ఒక విద్యార్థి ముప్లె కీటకాన్ని పట్టుకొని దానికి ఆహారం పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అది తినడం లేదు. దీనికి గల శాస్త్రీయ కారణం ఏంటి? ముప్లె ఓన్లీ లార్వా దశలో మాత్రమే తింటుందండి. ప్రౌఢ దశలో ఆహారం తీసుకోదు. ప్రౌఢ ముప్లె కీటకానికి నోరు ఉండదు. అది కేవలం ప్రత్యుత్పత్తి కోసం కొన్ని గంటలు మాత్రమే జీవిస్తుంది. దీని ఆన్సర్ ఏంటండి? ముప్లె లార్వా దశలో మాత్రమే ఆహారం తీసుకుంటుంది. రెండోది 3 ఆన్సర్ అండి. ఈ క్రింది వాటిలో బనానా ఆయిల్ మరియు జీడి పండు గురించి సరికాని వాక్యాల జత ఏది? సరికాని వాక్యాల జత. బనానా ఆయిల్ అరటిపండును తీస్తారు, ఇది తప్పండి. జీడిపండు నిజమైన పండు కాదు, అది పండు తొడిమ, ఇది రెండోది రైట్ అండి. బనానా ఆయిల్ పెట్రోల్ను తయారు చేస్తారు, మూడోది రైట్ అండి. జీడి గింజ పండు లోపల ఉంటుంది. 1-4 తప్పండి, అంటే రెండో ఆప్షన్ రైట్. బనానా ఆయిల్ అరటిపండు నుండి రాదు, పెట్రోల్ నుండి తీస్తారు. జీడి పండు బయట ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి ఈజీ క్వశ్చన్ అండి. భూగర్భ కాండం పసుపు, దుంపవేరు ముల్లంగి, బలైన కాండం ద్రాక్ష, పొరల ఆకులు ఉల్లి. సో A2, B1, C4, D3 అంటే 4 ఆప్షన్ రైట్ అండి. ఆలుగడ్డ ముక్కపై 2 చుక్కల అయోడిన్ ద్రావణాన్ని వేసినప్పుడు అది నీలి నలుపు రంగులోకి మారింది. ఈ పరీక్ష ద్వారా ఆలుగడ్డలో ఏ పోషకం ఉందని తెలుస్తుంది. అయోడిన్ వేస్తే నీలి రంగులోకి ఏది ఉన్నప్పుడు మారుతుందంటే పిండి పదార్థం. ఓకే, దీని ఆన్సర్ 1 అండి. ఫస్ట్ది. క్రింది వాక్యాల్లో కండరాల గురించి ఏది తప్పు? గుండె కూడా ఒక కండరం, అవునండి. కనురెప్పలు టపటపలాంచలో కండరాల పాత్ర ఉంటుంది, ఈ రెండోది తప్పండి. శరీరంలో వెన్నుముకలో స్ప్రింగ్ వంటి కదలిక ఉంటుంది, కరెక్టేనండి. కండరాల ఎముకలు నెట్టలో కేవలం లాగలవు, ఇది రైట్ అండి. రెండోది మాత్రమే తప్పు. ఇది గట్టి గింజలను పాల్గొట్టడానికి తన చిన్న మరియు బలమైన ముక్కును ఉపయోగిస్తుంది. గింజలను తినేది చూసుకుంటే అయిపోతుంది. గద్ద గింజలు తినాలంటే ఉడ్రంగి పిట్ట చెట్టు బేరను తొలిచి పురుగులను నేర్కొని తింటుందండి. పిచ్చుక తింటుందండి, ఆన్సర్ రైట్. కొంగ నీటి వద్ద చేపలను తింటుందండి. మూడోది, బలమైన ముక్కు ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది. సజీవులు అనే కేటగిరీ నుండి ఈ క్రింది వాటిలో దేన్ని మినహాయించవచ్చు? పగడ దిబ్బలు, కోరల్ రీఫ్స్ సజీవులండి. రొట్టెపై పెరిగే బూజు సజీవే అండి. ఎండిన విత్తనాలు జీవం సుప్తావస్థలో ఉంటుంది, కానీ అనుకూల పరిస్థితులు రానే మొలకెత్తుందండి, కాదండి. సాలెగూడు అంటే అది జంతువు నిర్మించిన నిర్మాణం. మనం ఇల్లు ఎట్లా కట్టుకుంటామో దానికి అలా అవసరం. సో సాలెగూడు అనేది సజీవి కాదండి. సూక్ష్మజీవులు మరియు కణాలు, తప్పు వాక్యం. రొట్టెపై పెరిగే బూజు నిర్జీవి, దానికి ప్రాణం ఉండదు. రొట్టెపై పెరిగే బూజు నిర్జీవిగా అండి, జీవి, దానికి ప్రాణం ఉంటుంది, ఇదే తప్పు. ఫస్ట్ వాక్యమే తప్పండి. ఓకే, మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు జీవించుండేటి మెదడు కండాలండి. సూక్ష్మదర్శిలో మనం కన్ను పెట్టి చూస్తే కంటకన్నా అక్షకటకన్నా వస్తుంది చూసి వస్తు కటక అంటారండి. కోళ్ళలో చనిపోయిన జీవులను తినే మాగట్స్ కోళ్ళ అడుగు భాగంలో ఉంటాయి, అన్నీ రైటేనండి. కానీ ఫస్ట్ 1 మాత్రం తప్పండి. ఈ 3 కింది రైటే. రొట్టెపై పెరిగే బూజు నిర్జీవి, దానికి ప్రాణం ఉండదు అనేది కరెక్ట్ ఆన్సర్.
రవి ఒక మొక్కను చూశాడు. ఆకులు ముట్టుకోగానే ముడుచుకుపోతున్నాయి. ఈ చర్యలో ఉద్దీపన మరియు ప్రతిస్పందన ఇవి. ఆకులు ముట్టుకోవడంగానే ఉద్దీపన, ముడుచుకపోవడం ప్రతిస్పందన అండి. ఉద్దీపన కాంతి, అసలు కాంతే లేదండి. ఉద్దీపన ముడుచుకోవడం కదండి, తాకడం. మూడోది ఉద్దీపనం తాకడం. ప్రతిస్పందన అండి ఆకులు ముడుచుకోవడం, అంటే చర్యకు ప్రతిచర్య అన్నమాట. ఆహార పోషకాలకు సంబంధించి ఇది తప్పుగా చేయబడింది. చిలకడ దుంప రక్తాన్ని శుద్ధి చేస్తుందండి. ఉల్లిపాయ యాంటీ ఆక్సిడెంట్లు. చిక్కోరి గుండె జబ్బులు. అరటిపండు పొటాషియం. అరటిపండులో పొటాషియం కన్ఫామ్ అండి. చిలకడ దుంప రక్తాన్ని శుద్ధి చేయడం కరెక్టే. ఉల్లిపాయలు యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం కరెక్టే. చిక్కోరి గుండె జబ్బులు కాదండి, జీర్ణ వ్యవస్థ మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుందండి చిక్కోరి. జీర్ణ వ్యవస్థ అండి, రక్త ప్రసరణ వ్యవస్థకు. అరటిపండులో పొటాషియం. చిక్కోరి ఇంపార్టెంట్ పాయింట్ అండి. పాము చలనం గురించి సరైన అంశాలు నేర్చుకోండి. పాము కాళ్ళు ఉండవు, 100% కాళ్ళు ఉండవండి. దీనికి పొడవైన వెన్నుముక మరి అనేక కండరాలు ఉంటాయి. అవునండి. ఇది శరీరాన్ని వంపులు దింపుతూ ప్రతి వంపు ద్వారా నేలను వెనుకకు నెడుతూ ముందుకు కదులుతుంది. కరెక్టేనండి. పాము సరళ రేఖలో అత్యంత వేగంగా వెళుతుంది. సరళ రేఖ రాగా అండి, వంపులు తిరుగుతూ వెళుతుంది. సో 1, 2, 3 సరైనవి. 1, 2, 3 సరైనవి అంతే అండి. ఆప్షన్ 12 దానికి. 13 మొక్కల కిరణజన్య సంయోక్రియ జరుపుకున్నప్పుడు గాలిలోకి ఏ వాయువును విడుదల చేస్తాయి? కిరణజన్య సంయోక్రియ జరిగితే విడుదలయ్యే వాయువు ఆక్సిజన్ అండి. ఫస్ట్ దాని గురించి మనం చర్చ కూడా అవసరం లేదు. మొలకెత్తున విత్తనాలను ఒక సీసాలో ఉంచి పరీక్షించినప్పుడు విడుదలయ్యే ఏ వాయువు వల్ల సున్నం నీరు పాల వల్ల తెల్లగా మారుతుంది? పాల వల్ల తెల్లగా మార్చే వాయువు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. మూడోది రైట్ అండి. టమాటా చాలా ఈజీగా వచ్చినాయి కదండి. టమాటా మరియు మునగ మొక్కల్లో మనం తినే భాగం పరంగా ఏది సరిగిన పోలిక? టమాటాలో కాండం తినమండి. రెండిట్లో కేవలం గింజలు మాత్రమే తింటాం కాదండి. టమాటాలో ఆకులు తినమండి. మునగలో పండు తింటామని. టమాటా పండు ఓకే అండి, కాయ అయినా తింటాము. మునగ ఆకులు, పూలు, కాయలు దాదాపు అన్ని భాగాలు తింటాము. మునగ చెట్టు. 4th వన్ రైట్ అండి. మునగలో అన్ని భాగాలు తింటాము. టమాటాలో పండు, కాయ, ఆ పండు ఫలాన్ని తింటాము, మరి వేరే భాగాలు తినలేము. ఎముకలు కదిలించడానికి కండరాల జతలుగా ఎందుకు పనిచేయాలి? ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి అండి. కండరం సంకోచించగలదు కానీ వ్యాకోచించి ఎముకను వెనక నెట్టలేదు. కాబట్టి కండరాలు జతలుగా పనిచేస్తాయండి. జతలుగా పనిచేస్తేనే ఆ కండరం ముందుకు కదులుతుందండి. క్రింది వాక్యాల్లో నిల్వ కారకంగా ఉపయోగించేది ఏది? నూనెను ఉపయోగిస్తామండి, పసుపును ఉపయోగిస్తాం, ఉప్పు అండి. ఆ నీరు వస్తే తెల్లారి వరకు అన్నం కానీ కూరలు కానీ ఖరాబ్ అవుతాయండి. సో నీరు కాదండి. కప్ప మరియు బల్లి ఆహార సేకరణలో నాలుకను ఉపయోగించాల విధానంలో నచ్చిన తినండి. రెండు కూడా పురుగులను పట్టుకొని తింటాయండి, నమలకుండా మింగేస్తాయండి. బల్లి నాలుకను కప్పలాగా చాలా దూరం విసిరే శక్తి తక్కువగా ఉంటుంది. అంటే బల్లికి కప్పలాగా చాలా దూరం నాలుకను విసిరలేదండి. ఫస్ట్ ఆన్సరే కరెక్ట్ అండి. నిశ్చితం మనం మాట్లాడేటప్పుడు పుర్రె మొత్తం కలుతుంది. పుర్రె అసలుకి కదలండి, ఎందుకంటే పుర్రెల ఎముకల మధ్య మరియు పైదొడ వద్ద కదలని కీళ్ళు ఉన్నప్పుడు ఇలా కదులుతాయండి. సో ఏ తప్పు అంటే నిశ్చితం తప్పు, కానీ కారణం సరైనదండి. మూడోది రైట్ అండి. క్రింది వాటిలో ఆహార పదార్థం ప్రధాన పోషక లక్షణం ఆధారంగా సరికాని జత ఏది? బఠానీలు మాంసకృతులు ఉంటాయండి. ఉల్లిపాయలు కంటి చూపు ఎందుకని మెరుగుపడతాయండి. క్యారెట్లో ఉంటుంది. తో తప్పు, రెండోది తప్పండి అంతే. బీట్రూట్ పిండి పదార్థాలు ఉంటాయి. చిలకడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉంటాయండి. ఒక వ్యక్తి అడవిలో నడుస్తున్నా కొన్ని విత్తనాలు అతని బట్టలకు కొక్కెంలాగా అతుక్కొని వేరే చోటికి వెళ్ళాయి. ఇక్కడ విత్తన వ్యాప్తి దేని ద్వారా జరిగింది? ఆ వ్యక్తి ద్వారానే జరిగింది. అంటే అతని జంతువులు లేదా మనుషుల ద్వారా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోండి ఏంటంటే విత్తనాలకు కొక్కాలు ఉంటాయి. ఎందుకుంటాయండి? జంతువుల ద్వారా, మానవుల ద్వారా విత్తనాల వ్యాప్తి కొరకండి. నేను నీటిలో ఉన్నాను కానీ చేపను కాదు. నాకు దంతాలు ఉండవు కానీ నోళ్ళలో జల్లెడ వంటి నిర్మాణాలు ఉంటాయి. నారాన్ని ఉడపోసి తింటాను నేను ఎవరిని. 100% బాతు అండి. ఇది నీళ్ళల్లో ఉంటుంది,
నోళ్ళలో జల్లడ వంటి నిర్మాణాలు ఉంటాయండి. ఆహారాన్ని ఉడపోసి తింటుందండి. బాతు 22 మూడోది బాతు అండి. ఎడారి ఆవాసం గురించి తప్పుగా ఉన్న వాక్యం. ఎడారి మొక్కలైన బ్రహ్మజ్యముడు ఆవాసాల్లో జంతువులు రాత్రిపూట బయటకు వస్తాయి. అవునండి, రాత్రిపూట బయటకు వస్తాయి. పాముల బల్లులు ఎడారి వేడికి తట్టుకోవడానికి ఇసుక బొర్రెలు దక్కుంటాయి. అవును, అందుకే కదా పాముల బల్లులో ఎడారి వేడి తట్టుకోవడానికి ఇసుక బొర్రెల్లో పగటిపూట దాక్కొని రాత్రిపూట బయటకు వస్తాయండి. ఎడారి ఎలుకలు నీరు తాగకుండా ఉంటే కంటే ఎక్కువ కాలం మాత్రమే ఉండగలవు. అంటే ఇక్కడ తప్పు ఆన్సర్ అండి. ఎడారి ఎలుక నీరు తాగకుండా ఉంటే కంటే ఎక్కువ రోజులు ఉంటుందండి. మూడోది తప్పు ఆన్సర్. ఎడారి మొక్కలు కాండాన్నిటిని నిల్వ చేసుకుంటుంది. అవునండి, పత్రావ కాండం అంటాము. కాండం ఉబ్బి ఉండి నీటిని నిల్వ చేసుకుంటుంది. అలానే కిరణజన్య సంయోక్రియ నిర్వహిస్తుందండి. సూక్ష్మదర్శిని కనుగొన్న శాస్త్రజ్ఞుల బృందం ఎవరు? జకరియస్ జాన్సన్ అండ్ ఇద్దరు తండ్రి కొడుకులండి. రెండో ఆన్సర్ కరెక్ట్ అండి. చేపల ఆవాసాల నిర్మాణం గురించి సరికానిది ఏది? చేప అస్థిపంజరం బలమైన కండరంతో కప్పిబడి ఉంటుందండి. అవునండి, కొల్లంలో చనిపోయిన జీవులను, కుళ్ళిన పదార్థాలు తినే జీవులను పారిశుద్ధ కార్మికులు అంటారు. అది 100% కరెక్ట్ అండి. నీటిలో ఎదగడానికి చేపల కండరాలు సహాయపడతాయి. అవునండి. పీతలు మరియు చేపలు కొలను మధ్య భాగంలో నివసిస్తాయండి, అడుగు భాగం ఉండవు. నాలుగోది తప్పండి. మీరు ఈ 3 ఆన్సర్ చూసి దాన్ని 4 ఆన్సర్ గెస్ చేసి పెట్టవచ్చు. కానీ ఈ ప్రశ్న ఉద్దేశం మీరు ఆన్సర్ గెస్ చేసి పెట్టడం కాదండి, ఆ 3 ఆన్సర్స్ మీకు రావాలని ఈ ప్రశ్న ఉద్దేశం. అంటే చేప అస్థిపంజరం బలమైన కళ్ళతో నిర్మించబడి ఉంటుంది. నీటిలో ఎదగడానికి చేపలు కండరాలు సహాయపడతాయి. ఈ 2 పాయింట్స్ చేప గురించి వచ్చాయండి. చేప గురించి 2 పాయింట్స్ నేర్చుకోవడానికి ఆన్సర్. పీతలు మరియు కొలను మధ్య భాగంలో నివసిస్తాయని నేర్చుకోవడానికి, కొలంలో చనిపోయిన జీవులను, కుళ్ళిన పదార్థాలు తినే జీవులను పారిశుద్ధ కార్మికులు అంటారు. ఈ 4 పాయింట్స్ నేర్చుకోవడానికి క్వశ్చన్ యొక్క ఉద్దేశం. సలాడ్ అనే పదం సలాట్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. అయితే సలాడ్ అంటే అర్థం ఏంటి? ఉప్పు అండి. ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇంపార్టెంట్ బిట్. జనరల్గా డైరెక్ట్ క్వశ్చన్స్ అడగాలంటే ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసుకుంటారండి. మన చెవి ముక్కు చివరన ఉండే మెత్తని ఎముకని ఏమంటారో? అది వెన్నుపూసలోని పూసల మధ్య ఉండి శిక్షాపతను ఇస్తుంది. ఎప్పుడైనా మన చెవి ముక్కు వెన్నుపూసల మధ్య మృదులాస్థి ఉంటుందండి. విత్తనాలను సజీవులా పరించడానికి బలమైన కారణం ఏంటి? ఒకటి ఇంతకుముందు ప్రశ్నల్లో వచ్చిందండి ఆన్సరు. వాటిలో జీవం సుప్తావస్థలో ఉండి అనుకూల పరిస్థితుల్లో మొలకెత్తాయండి. అందువల్ల వీటిని సజీవులుగా పరిగణిస్తామండి. కింది వంటకాల్లో తయారీ విధానం ఆధారంగా వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. సింపుల్ అండి. అవి పూరి, బజ్జీ, చిప్స్ నూనెలో పూర్తిగా గోలిస్తారండి. ఆమ్లెట్ను నూనెలో పూర్తిగా గోలించడం, పాక్షికంగా గోలిస్తారండి. అంటే ఆమ్లెట్ వేరుగా ఉన్నది, తప్పని కాదు, వేరుగా ఉన్నది. ఎడారి పెరిగే బ్రహ్మజముడు మొక్కల్లో ఆకులు ముళ్ళుగా మారి ఉంటాయి. అయితే ఈ మొక్కలో కిరణజన్య సంయోగం ఎక్కడ జరుగుతుంది? ఇంతకుముందు ఆన్సర్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆకుపచ్చని కాండంలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందండి. మొక్కల్లో విసర్జన గురించి సరైనవి ఎంచుకోండి. మొక్కల్లో జంతువుల మూత్రాన్ని విసర్జించవండి. మొక్కలు స్రవించే జిగురు రేసిన్లు వంటి వాటి విసర్జక పదార్థాలే. అవునండి, జిగురు రేసిన్లు విసర్జక పదార్థాలే. రాలిన ఆకులు కూడా ఒక రకమైన విసర్జన పద్ధతి. అవునండి, 1, 2, 3 రైట్, అన్నీ సరైన అండి. ఇలా పాండ్ స్కేటర్స్ నీటిపై పడిన కీటకాన్ని చీకటిలో కూడా పట్టుకోగలవు. దీనికి కారణం ఏంటి? అది కీటక నీటిపై పడ్డప్పుడు అలలు వస్తాయండి. ఆ అలల కదలికను బట్టి ఆ కీటకాన్ని గుర్తిస్తుందండి. నీటిపై కీటకం పడ్డప్పుడు వచ్చే అలల కదలికను అవి గుర్తిస్తాయి. పాండ్ స్కేటర్స్ ఇంపార్టెంట్ బిట్ అండి. కీళ్ళను జతపరచండి. ఈ 4 వచ్చారండి. 4 కీళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ ఇందులో ఉన్నాయండి. మీరు ఈ 4 నేర్చుకుంటే అయిపోతుంది. మెడ ఇక్కడ ఉంటుందండి. మెడలో బొంగరం కీలు ఉంటుందండి. ఓకే అండి. భుజంలో బంతిగిన కీలు ఉంటుంది. మోకాల్లో మడతబంది కీలు ఉంటుంది. పుర్రెలో కదలిన కీలు. ఈ 4 కీళ్ళు అండి. A1, B2, C3, D4. వరి, జొన్న వంటి మొక్కల ఆకుల్లో సమాంతర వ్యాపనం ఉంటుంది. అవును. అయితే వాటి వేరు వ్యవస్థ ఎలా ఉంటుంది? పీచు వేరు వ్యవస్థ అండి. ఏకదళ బీజాల్లో సమాంతర వ్యాపనం ఉంటుంది. వేరు వ్యవస్థ పీచు వేరు వ్యవస్థ. ద్విదళ బీజాల్లో జాలాకార వ్యాపనం ఉంటుంది. వేరు వ్యవస్థ తలివేరు వ్యవస్థ.
ఒక అడవిలో రాబందులు మరియు కాకులు పూర్తిగా అంతరించిపోతే ఏమవుతుంది? ఇవి ఏం చేస్తాయండి? కాకులు రాబందులు చనిపోయిన కుళ్ళిపోతున్న జీవులను తింటాయండి. ఓకే, చనిపోయిన జంతువుల కళేబరాలు కుళ్ళిపోయి పర్యావరణం కలుషితమవుతుంది. మూడోది కరెక్ట్ అండి. బిర్యానీ మరియు పాయసం రెండు వేరు రుచులు, కానీ రెండింటిలో తయారులో ఉపయోగించే కొన్ని కామన్ దినుసులు. అవును, యాలకులు జీడిపప్పులు అండి. యాలకులు జీడిపప్పు. ఉప్పు కారం పాయసంలో వేయరండి. పాలు పాయసంలో వేస్తారు కానీ బియ్యంలో వేయరండి. బిర్యానీలో వేయరు. సారీ. కరివేపాకు కొత్తిమీర పాయసంలో వేయరండి. యాలకులు జీడిపప్పు. యాజ్ పర్ టెక్స్ట్ బుక్ అండి, జనరల్ పర్పస్లో మనం ఆలోచించొద్దు. పత్రరంధ్రాలను సులభంగా పరిశీలించడానికి ఉపయోగించే ఆకు ఏది? రియో ఆకండి. రసభరితమైన కలబంద లాంటి రసభరితమైన ఆకులు తీసుకోవాలండి. అందులో రియో ఆకు, తమలపాకు అండి మనకి ఇచ్చింది బుక్లో, గుర్తుపెట్టుకొని తమలపాకు కూడా తీసుకోవాలి. కొన్ని ప్రత్యేక జీవులు మొక్కల గురించి తప్పు వాక్యం. మైమూస అంటే అత్తిపత్తి మొక్క ఆకులు ముట్టుకుంటే ముడుచుకపోతాయండి. ఓకే, కస్కుట అనేది ఆహారం సొంతంగా బంగారు తీగాడు ఆహారం సొంతంగా తయారు చేసుకోనండి. దాంట్లో పత్రహారితం ఉండదు, ఆకులే ఉండేయండి. పత్రహారితం ఏంటుంటుంది? బొన్సాయి అంటే పెద్ద వృక్షాలను చిన్న కుండీలో పెంచే జపాన్ కళ. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. నత్త శరీరం పైన ఉండే గుళ్ళను కర్పరం అంటారు. మీరు ఇలా తప్పు వాక్యము అంటే సరికానిది, ఇట్లుండదు అట్లుండదు అన్నట్టు మీరు ఆన్సర్ గెస్ చేయగలుగుతారు. నా ఉద్దేశం అది కాదండి. ఈ 4 పాయింట్స్ మీరు నేర్చుకుంటారని. 4 పాయింట్స్ మైమూస ఆ మొక్క ఆకులను ముట్టుకుంటే ముడుచుకుంటాయి. కసుకుడ బంగారు తీగ ఆహారం సొంతంగా తయారు చేసుకునే మొక్క కాదు. బొన్సాయి అంటే పెద్ద వృక్షాల చిన్న కుండలో పెంచే జపాన్ కళ. నత్త శరీరం పైన ఉండే గుళ్ళ కర్పరం అంటారు. ఈ 4 పాయింట్స్ నేర్చుకోవడానికండి ఈ టెస్ట్. ఒక రైతు కొన్ని విత్తనాలు కొని వాటిని ఉడకబెట్టి పొలంలో నాటాడు. తగినంత నీరు ఎండ ఉన్నప్పటికీ అది మొలకెత్తలేదు. దీనికి శాస్త్రీయ కారణం ఏంటి? కుళ్ళిపోతాయండి. ఆ విత్తనాలు హైబ్రిడ్ విత్తనాలు. ఉడకబెట్టిన వాళ్ళ విత్తనాల జీవం చనిపోతుంది కాబట్టి అవి నిర్జీవులు. మొలకెత్తలేదు. శాస్త్రీయ కారణం ఏంటి? దీని ఆన్సర్ 3వదండి. ఉడకబెట్టడం వల్ల విత్తనాల్లో జీవము చనిపోయింది కాబట్టి అవి నిర్జీవులు. ఉడకబెట్టడం వల్ల విత్తనం సుప్తావస్థ అనేది జీవదర్శన అండి, శాశ్వతంగా ఉండదు. తప్పు పెట్టారు ఇతను. అయితే నేను ఒకరి రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెప్తున్నానండి. ఇంతవరకు చాలా అబ్బాయో అమ్మాయో తెలియదు కానీ అన్ని ఆన్సర్స్ కరెక్ట్గా పెట్టారు. ఇది కన్ఫ్యూజ్ అయిపోయినట్టుంది. సుప్తావస్థ ఉన్నదంటే ఆ జీవం ఉన్నట్టే, అది అనుకూల పరిస్థితి మొలకెత్తుతుంది. 3వది కరెక్ట్ అండి. నేను నడుము కింది భాగంలో గిన్నె ఆకారంలో ఉంటాను. మీరు కూర్చోడానికి నేనే ఆధారం. నేను ఏ ఎముక నిర్మాణం? ఇది అప్లికేషన్ మెథడ్లో అడిగిన అండి. స్టోనీ మేకల అండి. 3వది స్టోనీ మేకల. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది కూర్చోడానికి ఆధారాన్ని ఇచ్చే గిన్నె వంటి ఎముకల నిర్మాణం. ఇడ్లీ తయారీకి మరియు బజ్జీ తయారీకి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏంటి? జనరల్ క్వశ్చన్ అండ్ టెక్స్ట్ బుక్ ప్రకారం చూద్దాం. ఇడ్లీ ఆవుల్లో ఉడికిస్తారు, మళ్ళీ పులియ పెడతారండి. బజ్జీ డీప్ ఫ్రై చేస్తారండి. షాలో ఫ్రై చేసేటి, డీప్ ఫ్రై చేసేటి కొద్దిగా మీరు కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి అంతే. వరంగల్ దరిస్ గురించి సత్యం ఏంటి? ఇది మొక్కల ఆకులు, పూలు, బెర నుండి తీసిన సహజ రంగులతో తయారవుతాయండి. వరంగల్ దరిస్ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోరు. ఈ క్రింది వాటిలో ఏ పక్షికి సంబంధించిన సమాచారం తప్పుగా ఉన్నది? ఇక్కడ చూడండి, ఇది కూడా అబ్బాయో అమ్మాయో తప్పు పెట్టారు. అమ్మింగ్ బర్డ్ పొడవైన సన్నని ముక్కు ఉంటుందండి. ఎందుకంటే తేనె తెట్టలోకి ముక్కు లోపలి కూర్చి నీరు తాగడానికి అనుకూలంగా ఉంటుందండి. వడ్రంగి పిట్ట ఉలి వంటి బలమైన ముక్కు ఉంటుంది, కన్ఫర్మ్. ఇదేం చేస్తుంది? ఉలి వంటి బలమైన ముక్కు ఉంటుంది, పొడవైన బలమైన ముక్కు ఉంటుంది వడ్రంగి పిట్టకు. గుర్తుపెట్టుకోండి. పొడవైన సన్నని ముక్కేమో అంపింగ్ బర్డ్కు ఉంటుంది. ఇది తేడా, రెండింటికి మధ్య తేడా అండి. అంపింగ్ బర్డు, వడ్రంగి పిట్ట రెండింటిలో పొడవైన ముక్క ఉంటుంది, కానీ అది సన్నని ముక్కు ఉంటే బలమైన ముక్కు ఉంటుందండి వడ్రంగి. ఎందుకు? ఉలిగా ఉండి చెట్టు బెరలను తోడడానికి అనుకూలంగా ఉంటుందని. పండ్లు గట్టి, విత్తనాలు కొరికే చిలుక ముక్కు పొట్టిగా సన్నగా ఉంటుందండి.
బలంగా వంకెర వంకెర తిరిగి ఉంటుందండి. చిలుక ముక్కు ఎలా ఉంటుంది? బలంగా వంకర తిరిగి ఉంటుందండి. మూడోది తప్పు. పిచ్చుక గింజలు పలవటానికి చిన్న గట్టి ముక్కు ఉండాలి. అవునండి, ఇంతకుముందు వచ్చిన ఆన్సర్లో ఇది కూడా ఉంది. పిచ్చుక గింజలు పలవటానికి చిన్న గట్టి ముక్కు ఉంటుంది. ఇది కూడా కరెక్టే. అంటే పండ్లు గట్టి విధులు కొరికే చిలుక ముక్కు బలంగా వంకర తిరిగి ఉంటుంది. ఇప్పుడు 4 ముక్కులు మీరు నేర్చుకున్నారండి ఇక్కడ. ఇందులోనే అంపింగ్ బర్డ్ ముక్కు ఎలా ఉంటుంది? పొడవైన సన్నని ముక్కుగా ఉంటుంది. తేనె తాగడానికి అనుకూలంగా ఉంటుంది. వడ్రంగి పిట్ట ఉలి వంటి బలమైన ముక్కు ఎలా ఉంటుంది? బలంగా పొడవైన ముక్కు ఉంటుంది. ఎందుకు? చెట్టు బొర్లను తొలచి క్రీములను తినడానికి, కీటకాలను తినడానికి. చిలుక ముక్కు ఎందుకు ఉంటుంది? బలంగా వంకర తిరిగి ఉంటుంది. ఎందుకు? పండ్లు గట్టి విత్తనాలను కొరికడానికి అనుకూలంగా. పిచ్చుక ఎందుకు చిన్న గట్టి ముక్కు ఏంటుంది? గింజలు పగలగొట్టడానికి. ఈ 4 గుర్తుపెట్టుకోండి. బాతు ముక్కు గుర్తుపెట్టుకొని, గద్ద ముక్కు గుర్తుపెట్టుకోరు, అయిపోతుంది మొత్తం. బాతు జల్లలాగా ఉంటుంది, గద్ద ముక్కు కొక్కెనలాగా ఉంటుంది. దీంతోపాటు మీ కన్ని ముక్కులు గుర్తుకున్నట్టు అయిపోతాడు. అంటే పక్షుల ముక్కులన్నీ గుర్తున్నట్టు. ఒక కుండీలోని మొక్కకు కిటికీ పక్కన పెడితే కొన్ని రోజుల తర్వాత అది కిటికీ వైపు, వెలుతురు వైపు వంగి పెరిగింది. మొక్కల్లోని ఈ లక్షణాన్ని ఏమంటారు? ఉద్దీపనలకు ప్రతిస్పందన అండి. కాంతి ఉద్దీపన, ప్రతిస్పందన, ఆ కిటికీ వైపు మొక్క వంగడం. క్రింది వాటిని జతపరచండి. అరటి దోశ. యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ప్రకారమే పోదాం. అరటిలో 84% నీరు ఉంటుందండి. దోశలో 96% నీళ్ళు ఉంటుందండి. ఫస్ట్ ఆన్సర్ రైట్ అండి. పుర్రె మెదడును రక్షిస్తుంది. సరికానిది అడిగారని. పుర్రె మెదడును 100% అని. పక్కటెముకలు గుండె మరియు ఊపిరితిత్తులకు రక్షణ ఇస్తాయి. అవునండి. కాలు వెనుక లాగడం అనేది ముళ్ళు గుచ్చుకున్నప్పుడు జరిగే ప్రతిస్పందన అండి, ఉద్దీపన కాదు. ముళ్ళు గుచ్చుకోవడం ఉద్దీపన, మన కాలు వెనుక లాగడం ప్రతిస్పందన. మనిషిలో నీటిపై తేలగల అవయవం ఊపిరితిత్తులు. సో 3వది తప్పండి. ఉద్దీపన కాదండి, ప్రతిస్పందన. మడ అడవులు సాధారణంగా నది ముఖ ద్వారాల వద్ద ఉప్పు, నీరు మరియు మంచినీరు కలిసే చోట పెరుగుతాయి. ఇక్కడ నేల ఎప్పుడు నీటితో నిండి బురదగా ఉండడం వల్ల మొక్కల వేర్లకు గాలి అంటే ఆక్సిజన్ అందదు. ఈ బురద నేలలో పెరిగే మొక్కలు శ్వాస తీసుకోవడానికి ఎటువంటి ప్రత్యేక అనుకూలతను కలిగి ఉంటాయి. ఈ ప్రశ్నలోనే మీకు దాపు సమాచారం మొత్తం ఉందండి. మానవులు ఎక్కడ పెరుగుతాయని ఉన్నది, ఆక్సిజన్ లభించాయని ఉన్నది, శ్వాస తీసుకోవడానికి ప్రత్యేక అనుకూలమైన వేర్లేంటి, ఈ 3 పాయింట్స్ కవర్ చేశామండి. ఇక్కడ 47 పాయింట్. నీళ్ళపైకి పెరిగే శ్వాసవేర్లు ఉంటాయండి. మాంగ్రోవ్ మొక్కల్లో శ్వాసవేర్లు ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. బురద నీళ్ళల్లో ఆక్సిజన్ అందదు కాబట్టి వేర్లు నేలపైకి వచ్చి శ్వాసిస్తాయి. ఈ ప్రశ్నలోనే మీకు మాడాడుల గురించి, మాంగ్రోవ్ మొక్కల గురించి మొత్తం సమాచారం అందినట్టేనండి. మీరు ఒక ఆకును చూశారు, అది నిలువ చిరుగుతుంది అంటే సమాంతర ఇనలు ఉన్నాయండి. అయితే ఆ మొక్క విత్తనం ఎలా ఉంటుంది? సమాంతర ఇన వ్యాపనం ఉంటే అది ఏకదళ బీజం అండి. ఒకటి ఆన్సర్ రైట్ అండి. మొక్కలకు ప్రాణం ఉందని, అవి కూడా సుఖదుఖాలు స్పందిస్తాయని క్రెస్కోగ్రాఫ్ పరికరం ద్వారా నిరూపించిన భారతీయ శాస్త్రవేత్తలు జగదీష్ చంద్రబోస్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ అండి. 50వదండి. పాములు ఆహారాన్ని నమలవు, మొత్తంగా మిగులుతాయి. అవునండి, ఆహారాన్ని నమలవు. కప్పలు ఆహారాన్ని మింగుతాయి. అవునండి, దానికి దంతాలు లేవు కాబట్టి నమలు మింగుతాయి. ఆవులు ఆహారాన్ని మొదట మింగి తర్వాత నలుతాయి. అవును, నెంబర్ వేస్తాయండి. 3 రైటేనండి. బాగా చేశాడు ఈ అబ్బాయి, అవును అమ్మాయి కానీ ఎగ్జామ్ పేపర్ బాగా చేశారండి. గడ్డి కీటకాన్ని తింటే పాము ఏం తింటుందండి? పులిని తినదు, జింక తినదు, ఏనుగు తినదు. సో కప్ప ఆన్సర్. 4వది రైట్ అండి. గడ్డి ఉత్పత్తిదారులు, కీటకం ప్రథమ వినియోగదారులు, కప్ప ద్వితీయ, పాము తృతీయ, ఈ గ్రద్ద కూడా తర్వాత వినియోగదారులు అండి. మన శరీరంలో పక్కటి ఎముకలు వెనుక వైపు దేనితో కలపడి ఉంటాయి? వెన్నుముక్క అండి. ఉరోస్తి, వెన్నుముక్క. కింది వాటిలో గుడ్లు పెట్టే జీవి కానిదేది? ఆవు అండి. పెంగ్విన్ పెడుతుంది, పాము పెడుతుంది, బలి పెడుతుందండి. ఇది జనరల్ ఆన్సర్ అండి. మొక్కలలో ముక్కులాగా పనిచేసే భాగం ఏది? పత్రరంధ్రాలు. వాయు వినిమయం కోసం పత్రరంధ్రాలు పనిచేస్తాయండి. ఇంపార్టెంట్ పాయింట్, ఈజీ పాయింట్ అండి. స్పంజికకు నొక్కినప్పుడు అది ఆకారం మారుతుంది, వదిలేస్తే అది మామూలుగా
అవుతుంది. ఇది జంతువు అయినప్పటికీ కదలకుండా ఒకే చోట ఉంది. అయితే దీన్ని సజీవి అంటారా? సజీవి కాబట్టే మనం జీవశాస్త్రం నేర్చుకుంటున్నాం. చిన్న పాయింట్ అంతే. దాని ఆన్సర్ ఇది సజీవి. అది నిర్జీవి అయితే మనం జీవశాస్త్రంలో దాని గురించి స్పంజికల గురించి మనం నేర్చుకోం కదండి. లాజిక్ పాయింట్ అండి అంతే. అవును, ఇది సజీవి. అంటే 4వది రైట్ అండి. తీరా ప్రాంతాల్లో చేపలు నిల్వ చేయడానికి ఎక్కువ వాడే పద్ధతిని తంపడ వేయడం అంటే ఏమిటి? పొగబెట్టడం. ఇంపార్టెంట్ పాయింట్ అండి. 2 ఆన్సర్ రైట్ అండి. ప్రపంచంలో దాదాపు ఎన్ని రకాల పాముల జాతులు ఉన్నాయి? 2700 అండి. 500 1000 కామన్. 5400 క్షీరదాలండి. 2700. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలిసి శరీరం అంతా ప్రయాణిస్తుంది. అయితే కంటికి కనిపించిన జీవులు చూడడానికి సూక్ష్మదర్శిని వాడతాం. దీనిలో వస్తువులు ఉంచే చోట ఉండే కటకాన్ని ఏమంటారు? అక్షి కటకం అండి. వస్తువును ఉంచే చోటే వస్తు కటకం అండి. అక్షి కటకం ఏమో మనం కన్నుతో చూసేది, స్లైడ్ ఏమో అక్కడ పెట్టేది. వస్తు కటకం కరెక్ట్ ఆన్సర్ అండి. ఇతను అక్షి కటకం పెట్టారు, తప్పండి. 2 ఈజీ అండి. కంటితో చూసే కటకం అక్షి కటకం, వస్తువు పెట్టే కటకం, వస్తువును చూసే కటకం వస్తు కటకం. అట్లా గుర్తుపెట్టుకోరు సింపుల్గా. నేను పగటి వేడిని తట్టుకోలేను, అందుకే పగలు భూమి లోపల బొరియలో దాక్కుంటాను, రాత్రి చల్లబడ్డాక బయటకు వచ్చి ఆహారాన్ని వేటాడుతాను. ఈ లక్షణం ఏ రకమైన జీవులకు వర్తిస్తుంది? నిశాచరాలండి. నిశాచరాల గురించి రాత్రి చెలిస్తాయి కాబట్టి ఓకే. ఇక్కడ రాత్రి వేళలు ఎక్కడ ఉంటాయి అనేది పాయింట్ గుర్తుపెట్టుకోండి. బొరియల్లో ఉంటాయండి. జతపరచండి. జిరాఫీ మెడ, పక్షి ఎముకలు, చేప శరీరం, నత్తచలనం. ఈ 4 పాయింట్స్కు కరెక్ట్ అయిన ఏంటి? జిరాఫీ మెడలో 7 వెన్నుపూసలు ఉంటాయండి. A1. పక్షి ఎముకలు గాలితో నిండి ఉంటాయండి. చేప శరీరం పడవాకారంలో ఉండడం వల్ల ముందుకు వెళ్తుందండి. నత్తచలనం కండరయుత పాదం అండి. అంటే A1, B2, C3, D4 అండి. ఇలా 4 పాయింట్స్ కవర్ అయ్యాయండి. గుర్తుపెట్టుకోండి. జిరాఫీ మెడలో మానవ మెడలాగానే 7 వెన్నుపూసలు ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం అరటిపండును కాలి కడుపుతో తినకూడదని నిపుణులు సూచించారు. దీనికి శాస్త్రీయ కారణం ఏంటి? దానిలో చక్కెర ఎక్కువ, అది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది త్వరగా జీర్ణం కాదు, పొట్టలో గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది, దానిలో ఆమ్లాలు ఎక్కువ. ఈ 3 కాదండి, తప్పండి. జంతువుల చలనం గురించి సరికాని వాక్యం ఏది? ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ ఇచ్చానని అంతే. అన్ని 4 పాయింట్స్ కరెక్టే, కొద్దిగా తేడా ఇచ్చాను. చూడండి అదేంటో. నీలి తిమింగలం నీటిలో ఎత్తుందండి. కరెక్టే అండి. నీలి తిమింగలం బ్లూ వేల్ నీటిలో ఎత్తుందండి. అది తప్పు. అది కరెక్ట్ ఎట్లయితే కరెక్ట్ సరికాని వాక్యం ఎట్లయితే తప్పండి. నీలి తిమింగలం బరువు 110 నుండి 150 టన్నుల వరకు ఉంటుంది అనేది తప్పండి. 190 టన్నుల వరకు ఉంటుంది. చిన్న లాజిక్ పాయింట్. మీరు ఈ ఆన్సర్ ఎప్పటికీ గుర్తుకుంటారని ఈ సంఖ్యలే దాదాపు నేను 2-3 ప్రశ్నల్లో తప్పుగా ఇచ్చానండి. ఎందుకంటే సంఖ్యలు తప్పుగా పెట్టారు కాబట్టి కరెక్ట్గా గుర్తుంటాయని ఉద్దేశంతో అంతేనండి. నీలి తిమింగలం బరువు 110 నుండి 190 టన్నుల వరకు ఉంటుంది. ఈ 2వ ఆన్సర్ తప్పుగా ఉందండి. చిరుతపులి గంటకు 97 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుపెట్టుకొని. స్లాత్ నెమ్మదిగా కదిలే జంతువు. ఓకే అండి. ఇలా అంటే తప్పుగా ఉన్నది 2వదండి. పండ్ల ముక్క లేదా పచ్చళ్ళ బూజు పట్టకుండా ఉండడానికి నిల్వ కారணிక దీనిని ఉపయోగిస్తారు? పండ్లల్లో, పచ్చళ్ళలో ఉప్పు మరియు నూనె ఉపయోగిస్తారండి. లాజిక్ పాయింట్ అండి. విత్తనం ఎక్స్ గాలిలో, విత్తనం అనే ఎక్స్ గాలి ద్వారా వెళ్తుందండి. గుర్తుపెట్టుకొని. విత్తనం ఎక్స్ గాలి ద్వారా వెళ్తుంది. వై జంతువుల ద్వారా వెళ్తుంది. వై అనే రకమైన విత్తనం జంతువుల ద్వారా వెళ్తుంది. జెడ్ అనే రకమైన విత్తనం నీటి ద్వారా వెళ్తాయి. వీటిలో స్వతహా చలనం దేనికి ఉంది? అందులోనే ఉంది కానీ గాలి ద్వారా వెళ్తుంది, జంతువుల ద్వారా వెళ్తుంది, నీటి ద్వారా వెళ్తుంది. కాబట్టి వీటి మూట్లలో స్వతచలనం ఉండదు. సో దేనికి లేదనేది రైట్ అండి. విత్తనాలు ఎప్పుడు స్వతహాగా చెలించవండి. దాని సహాయకారులతోటే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చెలిస్తాయి. స్వతహాగా చెలించాయండి విత్తనాలు. అనుకూలనలు ఉంటాయి లేదా సహకారులు ఉంటాయండి.
నేను 2 ఎముకలను కలపను. 2 ఎముకలను కలపనంటే లిగమెంట్ కాదండి. 2 ఎముకలను కలపనంటే లిగమెంట్ కాదండి. కానీ కండరాన్ని ఎముకతో కలుపుతాను టెండాన్ అండి. నేను తెల్లగా దారాల్లాగా ఉంటాను అనేవాడిని టెండాన్ అండి. 4 ఆన్సర్ రైట్ అండి. మానవ శరీరానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలను గమనించండి. పుట్టినప్పుడు శిశువు వెన్నుముక్కలో 33 వెన్నుపూసలు ఉంటే పెద్దయ్యాక కొన్ని వెన్నుపూసలు కలిసిపోవడం వల్ల వాటి సంఖ్య తగ్గుతుంది. ఎంత అవుతుందండి? 26 అవుతుందండి. మానవ పురలో నిజానికి 22 ఎముకలు కలిసిపోయి ఒకే ఎముకలాగా కనబడుతుంది. దీన్ని క్రేనియం అంటారు. 3ది కూడా కరెక్ట్ అండి. ఇలా అన్ని నిజాలండి. 1, 2 మరియు 3 నిజాలు. 33 9 వెన్ను తగ్గుతాయండి. 9 పోతే ఎంత అయితే 24 అండి. 24లో మళ్ళీ 9 5 4 కలిపి 2 అవుతాయండి. అంటే 24 + 2 26. ఇట్లా గుర్తుపెట్టుకోరు. ఈ సంఖ్యలు వచ్చినాయని ఆ పాఠంలో వచ్చాయండి, ఆ లెసన్స్ వచ్చాయి. కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే, ఈ సంఖ్యలు గుర్తుపెట్టుకుంటే అయిపోతుందండి. ప్రయోగం: సీసాలో వానపాము ఉంచి సగం నల్ల కాగితంతో కప్పితే అది నల్ల కాగితం వైపు వెళ్ళింది. దీన్ని బట్టి తెలిసేది అంటే అది కాంతిని ఇష్టపడవు. 100% కాంతిని ఇష్టపడవండి. పంట పొలాల్లో క్రిమి సంహారక మందులు ఎక్కువ వాడడం వల్ల పర్యావరణానికి జరిగే నష్టం ఏంటి? కీటకాలు ఇంకా బలంగా తయారవుతాయి. ఓకే, బలంగా తయారవుతాయి, కానీ అంతకంటే మనం పర్యావరణ నష్టం అందాం. మొక్కలు ఆకుపచ్చ రంగును కోల్పోవచ్చు. మనకు బుక్ పాయింట్ ప్రకారం పోదాం. ఆ కీటకాలను తినే కప్పలు, పక్షులు విషపూరితమై చనిపోతాయండి. అంటే ఇక్కడ జీవావరణ వ్యవస్థ సమతుల్యత దెబ్బతింటుంది. దీని ఉద్దేశం, ఈ ప్రశ్న యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ కీటకాలను తినడం వల్ల ఏమవుతుంది? కప్పలు చనిపోతాయండి. ఆ కప్పలు దొరకక పాములకు ఆహారం లభించదండి. దీనివల్ల ఒక్కొక్క వ్యవస్థ తినడం వల్ల ఒక్కొక్క వ్యవస్థ నష్టపోతే దాని ఎఫెక్ట్ ఇంకో వ్యవస్థ మీద పడుతుంది అని చెప్పడానికండి. నా ముక్కు పొడుగా ఉంటుంది. అవును, నేను నీటిలో అడుగు వేయకుండానే ఒడ్డున ఉండి నీటిలో చేపను గురి చూసి పట్టుకోగలను. ఈ పిచ్చుక తినండి. బాతు తింటుంది, కానీ బాతులో ఏముందండి? జల్లలాగా ఉడబోసే పరికరం ఉంటుందండి, వెడల్పుగా ఉంటుంది. కొంగ అండి, గద్ద కాదండి. కొంగ 3ది రైట్ అండి. మార్కెట్లో దొరికే చిప్స్ మరియు ప్యాకెట్ ఆహారాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి అందులో ఏమి కలుపుతారు? సహజమైన ఉప్పు కలుపుతారు, నీరు కలుపుతారు, నీరు కలపడండి. విటమిన్లు కలపరో కానీ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి రసాయనిక కారకాలను కలుపుతారండి. బంతి గిన్నె కీలు పనిచేసే విధానాన్ని అర్థం చేసుకోవడానికి పాఠ్యపుస్తకంలో ఏ కృత్యాన్ని ఇచ్చారు? పాత కొబ్బరి చిప్ప మరియు బల్బు బంతి. ఆ పాత కొబ్బరి చిప్పలో బల్బును పెట్టి తింపుతారండి. ఆ ప్రయోగం ఇచ్చారు. కింది వాటిలో వేరు కానిదాన్ని గుర్తించండి. ముల్లంగి, బీట్రూట్, క్యారెట్. BMC మీరు గుర్తుపెట్టుకుంటే వేరు రూపాంతరాలు యాజ్ పర్ 6th క్లాస్ వరకే. అది తర్వాత ఇంకా వేరే వస్తుంటాయి. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. BMC. చెరకు. ఓకే అండి. నిశ్చితం: సాలెపురు కీటకాలను పట్టుకోవడానికి గూడు కడుతుంది. కారణం, సాలెపురు ఆ గూడులో చిక్కుకున్న కీటకంలోకి జీర్ణరసాలను పంపి దాన్ని ద్రవంగా మార్చి పీల్చుకుంటుంది. నిశ్చితం కారణం 2 సరైనయండి. అట్లాంటిక్ జెయింట్ స్క్విడ్ యొక్క కన్ను వ్యాసార్థం ఎంత ఉంటుంది? 40 సెంటీమీటర్లు. ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాంటిక్ జెయింట్ స్క్విడ్ యొక్క కన్ను వ్యాసార్థం ఎంత ఉంటుంది? 40 సెంటీమీటర్లు. ఒక వ్యక్తి రాత్రిపూట ఎగిరే కీటకాలను పట్టుకోవాలంటే ఏ జంతువు యొక్క సెన్స్ వాడాలి? అంటే దీని ప్రశ్న యొక్క ఉద్దేశం ఏంటిదంటే, రాత్రిపూట చెలించే జీవులేంటి, ఆ జీవులు ఆహారాన్ని ఎలా సేకరిస్తాయి? గబ్బిలం, వినికిడి. ఓకే అండి, గబ్బిలం, వినికిడి దాని శక్తి కలిగి ఉంటాయి. ఏకోస్. కాకిని ఉభయహారి అనడం గల కారణం ఏంటి? అది మొక్కల ఉత్పత్తులను మరియు మాంసాన్ని రెండింటిని తింటుంది కాబట్టి ఉభయహారి. ఉభయహారి అంటేనే 2. కోతి ఉభయహార, మాంసాహార, శాకాహార? ఈ క్రింది సంఖ్యాపరమైన వాస్తవాల్లో సరికాని దాన్ని గుర్తించండి. ఈ తిమింగలం పిల్ల బరువు సుమారు 3000 కిలోలు ఉంటుందండి. కల్వ గింజలు 300 నుంచి 400 బతాయి. ఈ 2 కరెక్టేనండి. దగ్గు వేగం గంటకు 96.5 కిలోమీటర్స్ అండి. స్లాత్ సెకండ్కు 2 మీటర్లు అంటే చాలా వేగంగా పోతున్నట్టు అండి. తప్పండి. స్లాత్ నెమ్మదిగా కదిలే జీవి అండి స్లాత్.
ఇందులో తప్పు ఉన్న ఒక వాక్యాన్ని గుర్తించండి. ఇంతకుముందు చెప్పినట్టు తప్పు సరైన వాక్యం లేదా అన్నప్పుడు సెంటెన్స్లో మీరు నేర్చుకోవడానికి ఇచ్చినాయండి అవి. ఉభయచరాల జీవిత చరిత్ర వరుసక్రమం, లార్వా, గుడ్డు, ప్రౌఢజీవి. ఇక్కడనే ఉంది అండి, గుడ్డు తర్వాతనే కదా ఏదైనా, ఫస్ట్ లార్వా ఉండదు కదండి. గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి. అదే సింపుల్గా మనం ఈ మూడు జీవిత చరిత్రల క్రమాన్ని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్. గుడ్డు అనేది మొదటి ఉంటుంది, ప్రౌఢజీవి అనేది తర్వాత ఉంటుంది. ఇక మధ్యలో ఏమున్నా అది ఉండాలి. ఫస్ట్ అయితే గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి. ప్రౌఢజీవి అంటే పెద్ద జీవి, గుడ్డు అంటే మొదటి జీవి, అంటే ఒక జీవి పుట్టడానికి కారణమైంది. సో ఈ గుర్తు పెట్టుకుంటే అయిపోతుంది, గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి. సో ఫస్ట్ ఆన్సర్ తప్పుగా ఉందండి. ఇంగువ అనేది వేరు లేదా కారణం నుండి వచ్చే జిగురు. ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టండి. నత్తకు కర్పూరం రక్షణ ఇస్తుంది, కండరాలు జతలుగా పనిచేస్తూ ఎముకలు లాగుతాయి. 3 రైటేనండి. నత్త చెల్లం గురించి సరైన వివరణ ఇది ఇంతకుముందుకు వచ్చిన ఆప్షన్లో ఉందండి. ఇది తన పెంకును కాళ్ళలాగా వాడుతుంది. కాళ్ళలాగా వాడదండి, రక్షణ ఇస్తుంది. కర్పూరం నుండి బయటకు వచ్చి దృఢమైన కండరాపాదం అలల మాదిరిగా కలడం వల్ల నత్త చెలుస్తుంది. ఇదే కరెక్ట్ పాయింట్ అండి. కర్పూరం నుండి బయటకు వచ్చిన దృఢమైన కండరపాదం అలల మాదిరిగా కలడం వల్ల నత్త చెలుస్తుంది. అంటే కండరపాదం చలనానికి ఉపయోగపడే ఏంటండి, కండరపాదం. నత్తకు చిన్న చిన్న చక్రాల వంటి నిర్మాణాలు ఉంటాయి. కాదండి, నత్తగాలు ఇవన్నీ కాదండి. 2వ ఆన్సర్ రైట్ అండి. 80. ఒక అడవిలోని ఆరగొలుసులో గడ్డిని జింకలు తింటాయండి. అవును. జింకలను పులులు వేటాడుతాయి. అవును. పర్యావరణ మార్పుల వల్ల అడవిలో గడ్డి మొత్తం ఎండిపోయింది. గడ్డి ఎండిపోవడం వల్ల అడవిలో పుల్ల సంఖ్యపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? పుల్లకి ఆహారం ఏంటంటే జింకలు, జింకలకు ఆహారం ఏంటంటే గడ్డి. గడ్డే లేకపోతే జింకలు బతికే, జింకలు బతకపోతే పుల్లలు బతికే. ఆహారం లభించక పుల్ల సంఖ్య కూడా తగ్గుతుంది. 80 ఫస్ట్ ఆన్సర్ రైట్ అండి. చింత ద్విదళ బీజం మొక్క కాబట్టి చింత జాలాకరణ వ్యాపనం, వరి సమాంతరమైన వ్యాపనం. 2 రైటేనండి. 1 మరియు 2 సరైనవి. 3ది రైట్ అండి. పాయసం తయారీలో రుచి మరియు వాసన కోసం ప్రత్యేకంగా ఉపయోగించే దినుసు ఏదండి? యాలకులండి. టెక్స్ట్ బుక్ ప్రకారం పోదాం. సీతోక చిలుకలు పూల నుండి తేనెను ఎలా సేకరిస్తాయి? ప్రోబోసిస్ అనే పొడవైన గొట్టం వంటి నోటితో పీల్చండి. ఫస్ట్ ఆన్సర్ రైట్ అండి. సజీవులన్నీ ఒక చోటు నుండి మరో చోటికి కదులుతాయి. ఈ వ్యాఖ్యానికి సంబంధించి కింది వాటిలో సరైనది. ఇక్కడ మీకు అర్థం చేసుకోండి, సజీవులన్నీ ఒక చోటు నుండి మరొక చోటికి కలుతేనే అది సజీవం అంటారా అని ప్రశ్న అండి. కాదండి, మొక్కలు కలుతాయండి, ఒక చోటు నుండి ఒక చోటికి కలవు కాబట్టి అవి సజీవే. అంటే మొక్కలు సజీవులైనప్పటికీ ఒక చోటు నుండి మరొక చోటు కదలలేవు అనేది కరెక్ట్ ఆన్సర్. దీనికి వివరణ. జంతువులు మాత్రమే కాదండి, కదలని అన్ని నిర్జీవులు. కదలని అన్ని నిర్జీవులు ఎట్లయితే మొక్క కూడా జీవేగా అండి. విత్తనాలు కదలవు కాబట్టి అవి నిర్జీవుల కిందకి వస్తాయి. లేదండి, విత్తనాలు సుప్తావస్థలో ఉంటాయి, అనుకూల పరిస్థితులు రాగానే మొలకెత్తాయండి. మనం వంటింట్లో వాడే అల్లం, వెల్లుల్లి, బంగాళాదుంప, పసుపు ఇవన్నీ మొక్కల్లో ఏ భాగానికి చెందాయి? కాండాలండి. మీకు కోడు చెప్పానండి, గుర్తుకున్నది అనుకుంటా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. బంగాళాదుంప కూర ఓకే మీరే వండుతారు, నేనే వండుతున్నాను అనుకోరు. నేను బంగాళాదుంప కూర వండేటప్పుడు అల్లం, వెల్లుల్లి, పసుపు వేస్తాను. అలానే కూర వండిన తర్వాత గ్లాసుడు చెరుకు రసం తాగుతాను. ఇవన్నీ ఏంటి అండి? కాండ రూపాంతరాలు. అల్లం, వెల్లుల్లి, బంగాళాదుంప, పసుపు, చెరకు కాండ రూపాంతరాలు. ఇవి ఆహారాన్ని నిల్వ చేసే పదార్థాలు. పక్షుల్లో ముందు కాళ్ళు దేనిగా మార్పు చెందుతాయి? ముందు కాళ్ళు రెక్కలుగాను, వెనక కాళ్ళు వేటాడడానికి, నడవడానికి అనుకూలంగా అభివృద్ధి చెందుంటాయండి. ఆకులలో కిరణజన్య సమయక్రియ జరుపుకునే వెడల్పు లాంటి పచ్చని భాగాన్ని ఏమంటారు? పత్రదళం అండి. చిన్న క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్ అండి. గుండె జీవితకాలంలో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? ఇవన్నీ సంఖ్యలన్నీ కొద్దిగా చిన్న చిన్న తేడాతోనే ఇచ్చారండి. మీరు తప్పు పెట్టినా రైట్ పెట్టినా ఓకే. ఇది గుర్తుపెట్టుకోవడం అనేది గుర్తుపెట్టుకోవడం, నేర్చుకోవడం కాదు. గుర్తుపెట్టుకోవడం అనేది కొద్దిగా తొందరగా మర్చిపోవడానికి ఆస్కారం ఉంటాయండి. సో ఇది 2.5 బిలియన్లు అండి, 2.5 బిలియన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి కొద్దిగా మిస్టేక్ అవుతుంటాయి అని ప్రాక్టీస్ చేస్తుంటే, చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తుంటే గుర్తుకొస్తుందండి. 2.5 బిలియన్లు కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఎన్నోది అండి? 3వది రైట్ అండి. ఆహారం, వంట పద్ధతులపై తప్పు వాక్యమైంది.
వేరుశనగలను వేయించి తింటారండి, అంటే కాల్చి తింటారండి, ఉడకబెట్టి కూడా తింటారండి. షాలో ఫ్రైకి ఉదాహరణ ఆమ్లెట్ లేదా దోశ. అవునండి. బఠానీలు అందరూ సులభంగా జీర్ణం అవుతాయి, ఎవరికి అలర్జీ రాదు. కాదండి, సులభంగా జీర్ణం కావు, అలర్జీ వస్తుందండి. మూడో తప్పండి. ఒక ప్రాంత ఆహార అలవాట్లు అక్కడ పండే పంటలు శీతోష్ణతపై ఆధారపడి ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ అండి. మూడో తప్పు. చిన్న క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. కుక్క నిద్రపోతున్నప్పుడు అది బతుకుందా లేదా అని దాని పొట్ట కదలికను బట్టి చెప్పవచ్చు. ఈ కదలిక దేన్ని సూచిస్తుంది? శ్వాసించడం అండి. చలనం కాదు. పండుకొని ఉన్నదంటే చలనం కాదు. పెరుగుదల అంటే అది పండుకొని ఉన్నది, అదే పెరుగుదల. జీర్ణక్రియ చలించదే అండి, జీర్ణక్రియ కాదండి. కాగితంపై రుద్దినప్పుడు అది అపారదర్శకంగా మారితే ఆ పదార్థంలో ఏ పోషకం ఉన్నట్టు? కొవ్వులండి. పిండి పదార్థాలు, మాంసకృతులు, విటమిన్లు. వీటి గురించి కూడా ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ నేర్చుకోండి. జంతువుల విసర్జక పదార్థాలైన మలమూత్రం కుళ్ళిపోతే దుర్వాసన వస్తుంది, కానీ మొక్కల విసర్జక పదార్థాలైన జిగురేసులు మనకు ఎలా ఉంటాయి? ఇది జనరల్ అండి. జనరల్గా మనకు ఇవి ఉపయోగపడతాయండి. 4 ఆన్సర్ రైట్. ప్రస్తుతం భూమిపై దాదాపుగా ఎన్ని రకాల క్షీరద జాతులు వస్తున్నాయి అంచనా? 5400. గుర్తుపెట్టుకోండి, 5400 సంఖ్యలను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒంటె తన మూత్రంలో దేన్ని నిల్వ చేసుకుంటుంది? కొవ్వండి. ఇది ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయి నీరు అని పెట్టవచ్చు, నీరు కాదండి, కొవ్వు. ఎప్పటికి గుర్తుపెట్టుకోండి, కొవ్వే. జిలేబీ తయారు చేయడానికి పిండిని ఏ పద్ధతిలో తయారు చేస్తారు? పులియబెడతారండి. ఇది పాయింట్ కూడా ఫెర్మెంటేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. జిలేబీ తయారు చేయడానికి ఫెర్మెంటేషన్ చేస్తారనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మనము ఇడ్లీ పిండి, దోశ పిండితో పాటు జిలేబీని కూడా తయారు చేసే పిండిని కూడా పులియబెడతారు. కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఆస్కారం ఉందండి. మెడ కింది భాగంలో భుజం దగ్గర ఉండే ఎముకను జత్రుక అంటారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. మరియు భుజం వెనుక వైపు ఉండే ఎముక ఏమంటే రెక్క ఎముక అంటారు. రెక్క ఎముక జత్రుకను కలిపి భుజాస్తులు అంటారు. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనిషి చిన్న ఉన్నప్పుడు వేసుకున్న చొక్కా పెద్ద అయ్యాక సరిపోదు, ఎందుకంటే శరీరం పెరిగింది. ఇదే సజుల పెరుగుదల. మళ్ళీ ఒక ఇసుక దెబ్బ కూడా గాలికి ఇసుక చేరి పెరుగుతుంది కదా, తేడా ఏమిటి? చిన్న పాయింట్ అండి. మనుషుల సజీవుల పెరుగుదల అంతర్గతం, శాశ్వతం. లోపల నుంచి వస్తుంది పెరుగుదల. ఆ పెరుగుదల అనేది శాశ్వతం. ఒక మనిషి సరైన ఎంతో ఎత్తు వరకు పెరుగుతాడు, కానీ శాశ్వతంగా పెరుగుతాడు, ఆగిపోతుంది. నిర్జీవుల పెరుగుదల భావ్యం, అది తాత్కాలికం కాదు. మళ్ళీ కుప్ప పెద్దగా కావచ్చు, తక్కువ కావచ్చు. బంగాళదుంప, పసుపు, అల్లం భూమిలో పెరిగినప్పటికీ వాటిని వేర్లో కాకుండా భూగర్భ కాండాలుగా పరిగణిస్తారు. ఇంతకుముందు ఆన్సర్లోనే వాటిని కాండాలని అన్నామండి. దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే వీటి కనుపులు, పొరలు మరియు మొలిక. అంటే బంగాళదుంపలో కనుపులు ఉంటాయండి, అల్లంలో పొరలు ఉంటాయి, మరియు మొలికెత్తు గుణాన్ని కలిగి ఉంటాయండి. కళ్ళు కలిగి ఉంటాయి. బంగాళదుంపలో కళ్ళు కలిగి ఉండి మొలికెత్తు గుణం కలిగి ఉంటాయి. బంగాళదుంప, పసుపు, అల్లంలో కనుపులు ఉంటాయండి, పొరలు ఉంటాయి అల్లంలో. ఇవన్నీ కాండం యొక్క ప్రధాన లక్షణాలండి. అంటే ఏ మరియు ఆరు సరైన, ఏకు 6 సరైన వరణ. కీళ్ళ గురించి సరైన వాక్యాలను గుర్తించండి. మెడ మరియు తల ప్రాంతంలో బంతి గిన్నె కీళ్ళు కాదండి, బొంగరం కీలు ఉంటుంది. ఫస్ట్ ఆన్సర్ తప్పండి. మోచేతి వద్ద కీలు తలుపు మడత బంద వలె ఒకవైపుగా కలుతుంది. అవునండి. పురిలోని ఎముకల మధ్య ఉండే కాలం కీళ్ళు. 2, 3 రైట్ అండి. కీళ్ళ గురించి ఇన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటి అంటే మర్చిపోకుండా ఉండడానికండి. చీమల ప్రపంచంకు సంబంధించిన వాస్తవం కానిది ఏది? చీమలు ఏపిడ్స్ నుండి వచ్చే అనిడిని తింటాయి. కూలి చీమలు శిలీంధ్రాన్ని పెంచుతాయి. చీమల దారిని గుర్తించడానికి ఫెరోమోన్స్ను వాడతాయి. కాళ్ళలో రక్షణ బాధ్యతలు చూసేటి సిపాయి చీమలండి. కాళ్ళను రక్షణ బాధ్యతలు చూసేటి కూలి చీమలు కాదండి, సిపాయి చీమలు. ఓకే అండి. ఈ 4 పాయింట్స్ నేర్చుకో. 4 పాయింట్లు ఉన్నాయండి ఇక్కడ చీమల గురించి మీరు నేర్చుకోవడానికి. చేప ముందు భాగం ఒకవైపు కలితే తోక వ్యతిరేక దిశలో కలుతుంది. ఈ కొదుపు చేపను వెనక్కి లాగుతుంది, కానీ ముందుకు లాగుతుంది. చేప ముందుకు పోవడానికి ఏం చేస్తుందంటే ముందు భాగం ఒకవైపు కలితే తోక వ్యతిరేక దిశలో కలిగి చేప ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుందండి. ఏ మరియు ఆర్ సరైనవి కాదండి. ఏ సరైనది, ఆర్ తప్పండి. 2 ఆన్సర్ రైట్ అండి. క్రింది వారిలో ఉభయహారి కాని జీవి ఏది? కోతి, ఎలుగుబంటి, కుందేలండి. కోతి ఉభయహారి అండి, గుర్తుపెట్టుకోండి. మొక్కల భాగాలకు సంబంధించి క్రింది వాక్యాల్లో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. మొక్కలలో నడిమిన నుండి పక్కలకు వచ్చే వాటిని పార్షినల్ అంటారు. పత్రకాండానికి అతుక్కునే ప్రాంతాన్ని పత్రపీఠం అంటారు.
టమాటాలో క్యాన్సర్ నిరోధక కెరోటినాయిడ్లు ఉంటాయి. విటమిన్ సి ఉసిరిలో ఉంటుంది విటమిన్ సి. ఓకే, జనరల్ ఆన్సర్, ఈజీగా మీరు గెస్ చేయాల్సిన ఆన్సర్ అండి ఇది. 4 తప్పుగా ఉందండి. జంతువుల దంతాలు మరియు ఆహార అలవాట్లపై సరికాని వాక్యం. పాము తన తల కంటే పెద్ద ఆహారాన్ని అస్సలు మింగుతుందండి, వెడల్పుగా ఉంటుంది. సో తనకంటే పెద్ద ఆహారాన్ని మింగగలుగుతుందండి. కుందేలు, ఉడత వంటి జంతువులు ఆహారాన్ని కొరికి తింటాయండి. బాతు ముక్కుల్లో ఉండే రంపం వంటి నిర్మాణాలు ఆహారాన్ని ఓడిపోయడానికి ఉపయోగపడతాయి. షార్క్ చేప నోట్లో దాదాపు 4000 దంతాలు ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి. పాము తన తల కంటే పెద్ద ఆహారాన్ని మింగుతుందండి. 4 పాయింట్స్ కవర్ అయ్యండి ఇందులో. మానవ అస్థిపంజర వ్యవస్థ గురించి తప్పు ఉన్న వాక్యాన్ని ఎంచుకోండి. ఇవన్నీ ఇంపార్టెంటేనండి, ఇల్లు ఉన్నాయని. మానవ శరీరంలోని ఎముకల సంఖ్య 206, కీళ్ళ సంఖ్య 230. కీళ్ళ సంఖ్య ఎముకల సంఖ్య కంటే ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఎంత ఎక్కువ ఉంటుంది? 24 ఎక్కువ ఉంటాయని. ఒక రోజుకి ఎన్ని గంటలు అండి? 24 గంటలు. ఆ ఒక్క రోజుకు ఉండే 24 గంటలు ఎక్కువ ఉంటాయి. కింది దవడకు పుర్రెకు మధ్య ఉండే కీలు కదలని కీలు. మానవ శరీరంలో కింది దవడకు పుర్రెకు మధ్య ఉండే కదలని కీలు కాదండి, కదిలే కీలు. మన శరీరంలో ఎముకల ఆకారాన్ని, విడిన ఎముకలను గుర్తించడానికి ఎక్స్రేను ఉపయోగిస్తారండి. కరెక్ట్ ఆన్సర్ అండి. శైశవ దశలో 33 వెన్నుపూసలు ఉంటాయి, పెరిగిన తర్వాత 26 అవుతాయి. పక్షుల గురించి క్రింది వాటిలో సరికానిది. పక్షులు ముందు కాళ్ళు రెక్కలుగా మారుతాయండి, ఇంపార్టెంట్ పాయింట్. ఉడ్రంగి పిట్ట ముక్కు చెట్టును తోల్చడానికి ఊలిలాగా పనిచేస్తుంది. కరెక్ట్ అండి. పక్షుల శరీరం పొడవాకారంలో ఉండడం వల్ల గాలి నిరోధకం తట్టుకుంటాయండి. తప్పు ఇది అండి. పెలికాన్ పక్షులు అక్టోబర్ నుండి మార్చి వరకు కొల్లేరు సరస్సుకు వలస వస్తాయి. ఓకే, 3వది తప్పుగా ఉందండి. నీటి ఆవాసాల జీవుల గురించి తప్పుగా ఉన్న వాక్యం. కొలను అడుగు భాగం హైడ్రిలా వంటి మొక్కలు, ఆల్చిప్పలు, చిదును పురుగులు, మగ్గ, ఈగ, డింబకాలు పెరుగుతాయండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు అండి. కొలను మధ్య భాగంలో పీత లేదా చేపలు నివసిస్తాయి. కొలను అడుగు భాగంలో నివసించే హైడ్రిలా మొక్కకు ఎక్కువ కాంతి లభిస్తుంది. అడుగు భాగంలో నివసిస్తే కాంతి లభించదు కానీ తప్పు. కొలను అంచులో వివిధ రకాల గడ్డి జాతులు, కప్పలు, పీతలు, కొంగలు, చేపలు, ఇక్కడ చేపలు ఉంటాయి. ఇక్కడ గుడ్లు కూడా పెడతాయండి. ఇక్కడ మీకు బుక్లో ఇచ్చారండి. అట్లనే కొలను మధ్య భాగంలో పీతలు, చేపలు నివసిస్తాయి. కొలను అంచులో మళ్ళీ పీతలు ఇచ్చారండి. 2 దగ్గర ఇచ్చారు, గుర్తుపెట్టుకోరు. ఆహారం మరియు పోషకాల గురించి తప్పు సమాచారం. గుడ్డులో తెల్లని సొనలో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ అండి. మెంతిలో తినదగ భాగాలు ఆకులు, గింజలు. మిరపకాయలో కారం కలిగించే పదార్థం కాప్సాసిన్ అండి, కెరోటినాయిడ్ కాదు. ఇది తప్పు ఉన్నదని. జున్ను తయారీలో శిలీంధ్రం ఉపయోగపడుతుంది. 3వది తప్పండి. ఆహారంలో పీచు పదార్థాలు ఉండడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏంటి? కండరాల నిర్మాణం తోడ్పడుతుంది, శరీరానికి రక్షణ ఇస్తుందండి. ఈ 2 పాయింట్లు కాదండి. పీచు పదార్థాలు ఎందుకని తోడ్పడతాయండి? కండరాల నిర్మాణానికి శరీర రక్షణ ఇచ్చేటిది ఏమో విటమిన్స్, కండరాల నిర్మాణం తోడ్పడేది మాంసకృతులు. మలబద్ధక నివారించి జీర్ణమైన ఆహారం సులభంగా కదలడానికి సహాయపడుతుంది. 3వది కరెక్ట్ అండి. రక్తం గడ్డకట్టడం తోడ్పడేది విటమిన్ అండి. మలబద్ధక నివారించి జీర్ణమైన ఆహారం సులభంగా కదలడానికి సహాయపడుతుంది. ఆహారంలో మాంసకృతులు ఉనికిని పరీక్షించడానికి ఉపయోగించే రసాయనాలు ఇంపార్టెంట్ అండి. 2% కాపర్ సల్ఫేట్ మరియు 10% సోడియం హైడ్రాక్సైడ్. 2 గుర్తుపెట్టుకోండి. ప్రోటీన్ పీసీఎస్ కాపర్, సోడియం. 2%, 10% కాపర్ సల్ఫేటు, సోడియం హైడ్రాక్సైడ్ గుర్తుపెట్టుకోండి. మొక్కల వేర్లు మరియు ఆకుల గురించి తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. క్యారెట్, బీట్రూట్లకు కణుపులు ఉండవు, అవి వేర్లు. అవును. ఏకదళ బీజ మొక్కల్లో పీచు వేరే వస్తూ ఉంటుందండి. పత్రాల్లో చిక్కుడు గింజ ఆకారంలో ఉండే కణాలను రక్షక కణాలు అంటారు. ఆకులు రాలిపోవడం అనేది మొక్కల్లో జరిగే విసర్జన క్రియ. ఇది ఆల్రెడీ 4 పాయింట్స్ మీకు ఇదివరకు వచ్చే నా ప్రశ్నలే కవర్ అయినాయండి. 2వది తప్పండి. మానవ శరీర భాగాలు మరియు విధుల గురించి సరైనది. మానవ గుండె నిమిషానికి 5 నుంచి 25 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. కాదండి, 30 లీటర్లు. ఫస్ట్ ఆన్సర్ తప్పండి. మనం పీల్చే గాల్లో ఆక్సిజన్ రక్తంలోని హిమోగ్లోబిన్తో కలిసి ప్రయాణిస్తుంది. కరెక్ట్ అండి. కండరాలు సంకోచించినప్పుడు అవి పొట్టిగా, లావుగా మారుతాయి. కరెక్ట్ అండి. చేని మడిచినప్పుడు విరగదు, ఎందుకంటే అది మెత్తని ఎముక మృదులాస్తో చేయబడింది. ఇది కూడా కరెక్ట్ అండి. మానవ గుండె నిమిషానికి 5 నుండి 25 లీటర్లు కాదండి, 30 లీటర్లు. ఫస్ట్ ఆన్సర్ తప్పుగా ఉందండి. ఆవాసాలు, పర్యావరణపై తప్పు వాక్యం. ప్రపంచంలో ఎత్తైన
పర్వత ఆవాసాలు అల్పైన ఆవాసాలు అండి, కరెక్ట్ అండి. నది సముద్రం కలిసే ప్రాంతాన్ని మడ అడవులు అంటారు, కరెక్ట్ అండి. భూగోళంపై ఉన్న అడవుల్లో 3/4 వంతు జంతుజాలం కానీ వృక్షజాలం ఉంటుందండి. సముద్రం మైళ్ళ కొద్దీ విస్తరించి ఉండే రాళ్ళ వంటి ఆవాసం ప్రవాల భిత్తికలండి. ఇలా 4 పాయింట్స్ కవర్ అయినాయండి ఆవాసాల గురించి. జంతుజాలం 3/4 వంతు ఉండే జంతుజాలం అనేది తప్పు, వృక్షజాలం కరెక్ట్ అండి. మూడవది తప్పుగా ఉంది. ఆహార తయారీ మరియు నిల్వ పద్ధతులపై తప్పు ఉన్న వాక్యం. ఇడ్లీ తయారీలో ఆవిరిలో ఉడకబెట్టడం పద్ధతిని వాడతారు, ఓకే. ఆహారం నిల్వ చేయడంలో పండ్ల రసాలకు చక్కెర పాకం కలుపుతారు, ఓకే. వడియాలు ఎండబెట్టడం ద్వారా నిల్వ చేస్తారు, ఓకే. పెరుగును తయారు చేసే బ్యాక్టీరియా పేరు ఈస్ట్ కాదండి, లాక్టోబాసిల్లస్. 4వది తప్పుగా ఉందండి. జంతువుల ప్రత్యేక లక్షణం సరికానిది. ఆవు గేదె కాకుండా ఒంటె కూడా నెమరు వేస్తుందని, కరెక్ట్ అండి. గబ్బిలం తన ఆహారాన్ని కళ్ళతో చూసి పట్టుకుంటుంది. ఇది తప్పండి, రెండోది తప్పు. గబ్బిలం, ఓకే. ఇతను 4వది తప్పు పెట్టాడు కాదండి. ఇతడో ఈమెను. గబ్బిలం తన ఆహారాన్ని కళ్ళతోని కాదండి, ఓకే. ఇది రెండే తప్పండి. నీలి తిమింగలం పిల్ల పుట్టినప్పటి నుండి 20 నుండి 21 అడుగుల పొడవు ఉంటుంది. ఈ సంఖ్యలను మీరు కంపల్సరీ బట్టి పట్టండి, నేర్చుకోండి. పాము శరీరం వేయం కలగడానికి నేల మీద ఒత్తిడిని కలిగిస్తుంది. వంపు తిరుగుతూ ధ్వని తరంగాలు సాయంతో పట్టుకుంటుందండి గబ్బిలం, అది గుర్తుపెట్టుకొని. మొక్కల ఉపయోగాలు ఔషధ గుణాలపై తప్పు ఉన్న వాక్యం. ఉల్లి యాంటీవైరల్, యాంటీ ఎలర్జిక్ గుణాలు ఉంటాయండి. ఉల్లిలో యాంటీవైరల్, యాంటీ ఎలర్జిక్. ఉల్లి యాంటీ అని వచ్చేది ఉల్లిలో వస్తుందండి. మీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. యాంటీ వస్తే ఉల్లి అన్నట్టే. చికోరి మొక్క జీర్ణ వ్యవస్థ మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది, ఓకే. కరెక్ట్ పాయింట్ అండి. ఆలు మొక్క నుండి గింజలు దినుసులుగా వాడతారు, కరెక్ట్ పాయింట్ అండి. కొత్తిమీరలో వాడరు అని తప్పుగా ఇచ్చారండి, వాడతారు అనేది కరెక్ట్ పాయింట్ అండి. ఈ 3 తప్పు. కొత్తిమీరలో ఆకులు మరియు గింజలు 2 వంటల్లో వాడతారు. ఈ 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్టు అండి. మీరు 4 వాక్యాల్లో తప్పు వాక్యం ఇస్తే 4 వాక్యాలు మీరు నేర్చుకోవడానికి ఇచ్చినట్టు అండి. ఎగ్జామ్ రాసుకుంటూ నేర్చుకుంటారని, ఎగ్జామ్ ద్వారా కొద్దిగా తొందరగా గుర్తుపెట్టుకుంటారని ఉద్దేశం అండి, అంతే. మళ్ళీ తప్పు వాక్యం అండి. పక్షుల్లో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్ అండి. పక్షులు అన్నిటికంటే మగ ఆస్ట్రిచ్ పక్షి బరువు ఉంటుంది. దీని బరువు 156 కిలోలు అండి. 155 కిలోలు ఇచ్చారు, 156 కిలోలు అండి. ఆస్ట్రిచ్ పక్షి బరువు 156 కిలోలు. పక్షుల తోక ప్రయాణ దిశను మార్చుకోవడానికి చుక్కానిలా పనిచేస్తుంది, తోక చుక్కానిలా పనిచేస్తుందని. పక్షుల వెనుక కాళ్ళు నడవడానికి మర్చించడానికి ఉపయోగపడతాయి. 4 పాయింట్స్లలో రెండోది 156 కూడా తప్పు ఉందండి. అంటే బరువు ఎంత? 156 కిలోలు అండి. వ్యాధుల నుండి మన శరీరాన్ని రక్షించి ఆరోగ్యంగా ఉంచే విటమిన్లు మరియు ఖనిజాలండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించి ఆరోగ్యంగా ఉంచేది. ఈ 4 ఇచ్చేసరికి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారండి. శరీరాన్ని రక్షించి ఆరోగ్యంగా ఉంచే విటమిన్లు ఖనిజాలు అన్నాడు, దానికే ఉంటుందండి ఇంపార్టెంట్ పాయింట్. మన శరీరం పెరుగుదల, ఖనిజాల మరమ్మతులకు మరియు కండ్ల నిర్మాణానికి అవసరమైన పోషకాలే ప్రోటీన్స్ అండి, మాంసకృతులు అండి. ప్రోటీన్స్ మాంసకృతులు ఒకటే, మాంసకృతులు అండి. పెసలు, మినుముల వంటి పప్పు ధాన్యాలు మొక్కల వేర్లలో ఉండే బుడపల్లో కొన్ని బ్యాక్టీరియాలు నివసిస్తాయి. ఇవి నేలలో ఏ పోషకాన్ని స్థిరీకరిస్తాయి? నత్రజని. ఓకే, అయిపోయినాయండి. 2-3 కొన్ని క్వశ్చన్స్ కూడా రిపీట్ అయినాయి, ఆప్షన్స్లో రిపీట్ అయినాయి. సో మీరు అయితే ప్రాక్టీస్ దాదాపుగా ఈ 120 క్వశ్చన్స్ మీరు చేస్తే దాదాపుగా సిలబస్ మొత్తం దాదాపు కవర్ అయినట్టేనండి. బయాలజీ సిలబస్. ఈ పేపరు ఎవరిదో కానీ బాగా చేశారండి. 1-2 మిస్టేక్స్ ఉన్నాయి, కానీ మిస్టేక్స్లానే ఉన్నాయి, బాగా చేశారు. వెరీ గుడ్ అండి.